ఓకే. సో, దెన్ సెకండ్ క్వెషన్ ఏంటంటే, సో, ఇఫ్ ఎర్రర్ అక్కర్డ్ ఇన్ ఏ వైల్ రన్నింగ్ కంటైనర్, హౌ టు ఎడిట్ అండ్ హౌ టు రిజాల్వ్ ఇట్ అని. సో, ఇఫ్ యూ ఇఫ్ వి ఆర్ గెట్టింగ్ కంటైనర్ క్రాష్ లూప్ ఎర్రర్ ఇన్ ఏ కుబర్నెటిస్, హౌ టు రిజాల్వ్ ఇట్ అని ఇట్లా సో, సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగితే అడుగుతారు. అంటే మనం ఇక్కడ ట్రబుల్ షూటింగ్ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు కంటైనర్ క్రాష్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. ఎలా రిజాల్వ్ చేయాలి? అని సినారియో బేస్డ్ క్వెషన్స్ ఆహ్, మీ అప్రోచెస్ ఏంటి? మీ ట్రబుల్ షూటింగ్ అప్రోచెస్ ఏమేంటి? ఆహ్, ఎన్ని వేస్‌లో మీరు చెక్ చేస్తారు అన్నట్టు అడుగుతారనమాట. ఫస్ట్ సినారియో ఏంటంటే, ఇక్కడ మీరు kubectl గెట్ పాడ్స్ అని కొడితే, మనకి ఇక్కడ పాడ్ క్రాష్ లూప్ అని కనపడిపోతది. సో, ఈ క్రాష్ లూప్ అని కొట్టినప్పుడు, సో, దీనికి వాట్ ఆర్ ద కామన్ కేసెస్ ఆఫ్ క్రాష్ లూప్ అంటే, ఇన్సఫిషియంట్ రిసోర్సెస్, లాక్డ్ ఫైల్, లాక్డ్ డేటాబేస్ ఆర్ ఫెయిల్డ్ రిక్వెస్ట్, సెటప్ ద ఎర్రర్ కాన్ఫిగరేషన్, లోడింగ్ ఎర్రర్ అని. ఆహ్ misconfiguration, connection issues, deployed, and troubleshooting crash loop. And okay, troubleshootings మీరేం చేశారని అంటారు. We can check the pod description and we can check the pod logs and then we check the events and we can check the deployments. ఎట్లా మీరు pod యొక్క ఇన్ఫర్మేషన్ చూసారు వాట్ ఇస్ కమాండ్ అని అడుగుతారు. అప్పుడు అప్పుడు kubectl described pod and pod name -n and namespace name. పాడ్ ఒక కంటైనర్ ఐడీ అని ఇచ్చేసి, మన అక్కడ ఏ నేమ్ స్పేస్‌లో ఉందో ఆ నేమ్ స్పేస్ ఇచ్చి, మన దాంట్లో మనకి పాడ్ ఈస్ స్టేట్ వెయిటింగ్ ఆర్ రీజన్స్ అనేవి తెలుస్తాయన్నమాట. డిస్క్రైబ్ చేసి ఇదొక ట్రబుల్ షూటింగ్ కమాండ్ అన్నమాట. kubectl డిస్క్రైబ్ పాడ్ ఈ ఈ దీని దీని ద్వారా మేము చెక్ చేస్తామని గూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత ఈ డిస్క్రైబ్ చేసినప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కనపడిపోద్దండి. సో, ఏ నేమ్స్ మీద పనిచేస్తుంది? ఏ స్టేట్‌లో ఉంది? ఆ రీజన్ ఏంటి? వెయిటింగ్ ఫర్ బ్యాక్‌లోడ్, ఇనిషియల్లీ బ్యాకప్, రీస్టార్టింగ్ ఫెయిల్యూర్డ్ కంటైనర్ అని ఇక్కడ మనకి ఎర్రర్ కనపడిద్ది. ఎర్రర్ కనపడిన తర్వాత సెకండ్ కమాండ్ ఏంటంటే వి కెన్ చెక్ ద లాగ్స్ అన్నమాట. ఆ లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేస్తారు? అసలు హౌ టు చెక్ ద లాగ్స్ అని గూడా అడుగుతారు. kubectl లాగ్స్ -f పాడ్ నేమ్ -n నేమ్ స్పేస్ నేమ్. సో, ఇట్లా మనం ఆహ్, ఆహ్, మనం మనం కంటెంట్ యొక్క లాగ్స్‌ని చెక్ చేయొచ్చు. అండ్ ఆహ్, మళ్ళీ గెట్ ఈవెంట్స్ అని మన ఈవెంట్స్‌ని గూడా చెక్ జేసి చూడొచ్చండి. అండ్ దాని తర్వాత డిప్లాయ్‌మెంట్స్. ఇప్పుడు మన డిప్లాయ్‌మెంట్స్‌లో ఏమైనా ఆహ్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందా అని గూడా చెక్ జేసుకోవడానికి kubectl డిస్క్రైబ్డ్ డిప్లాయ్‌మెంట్ అని ఆహ్, ఇట్లా మీరు kubectl డిస్క్రైబ్డ్ పాడ్ అని కొడితే రీజన్ ఫర్ క్రాష్ లూప్ అండ్ బ్యాకప్ ఫర్ రీస్టార్టింగ్ ది ఫెయిల్యూర్డ్ కంటైనర్. ఇట్లా ప్రతిసారి ఎందుకు రీస్టార్ట్ అవుతాది అని గూడా అడుగుతారండి. ఆహ్ ప్రతిసారి ఎందుకు రీస్టార్ట్ అయితది పాడు ఆహ్, ఎన్ అని అని అడిగినప్పుడు ఇక్కడ మనకి రీస్టార్ట్ పాలిసీ అని ఒకటుంటదండి. సో, మనకి పాడు క్రియేట్ చేసేటప్పుడు రీస్టార్ట్ పాలిసీలో నెవర్, నెవర్ అని పెడితే మనకి ప్రతిసారి పాడ్‌ని రీస్టార్ట్ చేయకోకుండా ఉంటది. ఆహ్, ఆహ్, అండ్ అట్లా ఒకవేళ రీస్టార్ట్ పాలిసీ ఆహ్, ఆహ్ నెవర్ గాకుండా వేరేది రీస్టార్ట్ అని బెడితే ఊకే రీస్టార్ట్ చేస్తా ఉంటది. సో, అదొక పాయింట్ వల్ల గూడా మనకి పాడ్ అనేది ఊకే రీస్టార్ట్ అవుతా ఉంటది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ ఎర్రర్ ఎలా రిజాల్వ్ అని చెప్తే ఇక్కడ పాడ్ డిజైర్డ్ స్టేట్ అండ్ మెయింటైన్ మిస్‌కాన్ఫిగరేషన్ యూజ్డ్ విత్ క్రాష్ లూప్ బ్యాకప్. ఓకే. ఇట్లా మనకి ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని రీస్టార్ట్ చేయాలంటే వి కెన్ పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ న్యూ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ రిజిస్ట్రీ. ఆహ్, దెన్ దెన్ క్రియేట్ ద న్యూ పాడ్ అని ఇట్లా క్రియేట్ ద న్యూ పాడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చనమాట. అట్లా మనం రిజాల్వ్ చేశామని చెప్పొచ్చు. ఈ రిజాల్వ్ చేసే ముందు వి కెన్ చెక్ ద లైక్ ఫస్ట్ ఏమేం చేశామంటే kubectl గెట్ డిస్క్రైబ్ అని, ఆ తర్వాత లాగ్స్ ఇన్ఫర్మేషన్స్ అని, ఆ తర్వాత ఈవెంట్ చెక్ చేయడం అని, డిప్లాయ్‌మెంట్ చెక్ చేయడం అని, ఆ తర్వాత మిస్‌కాన్ఫిగరేషన్ వల్ల వి కెన్ పుల్ ద న్యూ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ రిజిస్ట్రీ అండ్ రీరన్ ద కంటైనర్ అని అన్నారు.
పుల్ ద న్యూ వి కెన్ రన్ ద న్యూ ఇమేజ్ అని గూడా చెప్పొచ్చు. ఇష్యూ విత్ ఇమేజ్ వల్ల మనకి అలా జరిగింది. సో, అందువల్ల మేము కొత్త ఇమేజ్ తీసుకున్నాము డాకర్ రిజిస్ట్రీ ద్వారా అని చెప్పొచ్చు. ఓకే. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. ఓకే. కొంచెం మ్యూట్‌లో ఉండండి. ఎవరో సౌండ్ వస్తుంది. ఓకే. ఆహ్, వాట్ ఇంకేంటి ఇంకా చాలా రిఫరెన్సెస్ పెట్టాను. లెట్ మీ షో యూ దిస్ వన్ ఆల్సో. హౌ టు ఫిక్స్ ఇట్ ఇఫ్ క్రాష్ లూప్ ఎర్రర్ con incomplete and resource content dependency with this how to fix the crash loop error. So check the container logs and review describe the pods and describe the so very dependency. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ కమాండ్ ఎందుకు వాడతారంటే మనకి కంటైనర్‌లోకి లాగిన్ అవ్వడానికి వాడతారనమాట. kubectl exec -it pod id బాష్ అని ఇస్తాము. అదే మీరు లైక్ కంటైనర్ లైక్ డాకర్‌లో మీరు ఎలా లాగిన్ అవుతారనంటే kubectl బదులు డాకర్ పెట్టడమే. డాకర్ exec -it కంటైనర్ బాష్ స్పేస్ బాష్ అట్లా మనం కంటైనర్‌లోకి ఎలా లాగిన్ అవుతారు kubernetes సైడు, డాకర్ సైడ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. హౌ టు హౌ ఐ మీన్ ఇక్కడ వీళ్ళేం చేశారంటే ట్రబుల్ షూటింగ్ రీస్టార్ట్ ద కంటైనర్. ఇప్పుడు డిలీట్ ద పాడ్ అని ఆ పాడ్‌ని డిలీట్ చేసేసి ఆహ్, ఇది ఎప్పుడైతే మనం డిలీట్ చేసామో అది కొత్త న్యూ పాడ్‌ని క్రియేట్ చేసేసుకుంటది. అది ఎలా క్రియేట్ చేసుకుంటదంటే ఆటో స్కేలింగ్ ఉంటదండి. రిప్లికేషన్ కంట్రోలర్ ఏం చేస్తదంటే రిప్లికాస్‌ని మెయింటైన్ చేస్తది. మన మేనిఫెస్టో ఫైల్‌లో పాడ్‌ని మేనిఫెస్టో ఫైల్ అని ఉంటది డిప్లాయ్‌మెంట్ సెట్‌లో. ఒక నిమిషం నేను చెప్తాను డిప్లాయ్‌మెంట్. స్ట్రాటజీ ఆఫ్ క్యూబర్నెటిస్ అని ఉంటది. ఈ మేనిఫెస్టో ఫైల్ కూడా క్రియేట్ చేయమంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాడు క్రాష్‌లోకి వచ్చినా గాని, ఈ రిప్లికాస్‌ని మెయింటైన్ చేస్తదండి. ఒక దాన్ని డిలీట్ చేసినామనుకోండి, ఆటో స్కేలింగ్ చేసుకొని ఇంకో దాన్ని క్రియేట్ చేస్తది. డిప్లాయ్‌మెంట్ సెట్‌లో. సో, అట్లా మనం రిజాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో, ఈ మేనిఫెస్టో ఫైల్‌ని కూడా రాయమని అంటారు. ఆహ్, ఆహ్, ఏపీఐ వెర్షన్ కైండ్ డిప్లాయ్‌మెంట్ ఇప్పుడు డైమండ్ సెట్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ డిప్లాయ్‌మెంట్ బదులు డైమండ్ సెట్ అని ఇవ్వాలి. అది ఇంకా స్టేట్‌ఫుల్ సెట్ అనుకోండి. ఈ డిప్లాయ్‌మెంట్ బదులు స్టేట్‌ఫుల్ సెట్ అని పెట్టాలి. సో, అంతే తప్ప ఇంకా మిగతా మొత్తం మ్యాటర్ సేమ్‌గానే ఉంటది. సో, అండ్ ఏదైనా సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ సర్వీస్ అని పెట్టాలి. సో, ఇవి సెలెక్టార్స్ రిప్లికాస్ పెట్టడం వల్ల మనకి ఒక కొత్త ఇక్కడ ఒక కొత్త పాడ్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఒకవేళ డిలీట్ చేసినా గాని ఇక్కడ చూడండి డిలీట్ ద పాడ్ ఫోర్స్‌ఫుల్లీ క్రియేట్ ద న్యూ పాడ్ ఫ్రెష్ కంటైనర్ ఇన్‌స్టాన్స్. సో, ఇట్లా న్యూ న్యూది క్రియేట్ అయిపోతది. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్ పెట్టాయి. హౌ టు చెక్ ద లిజనింగ్ పోర్ట్స్ ఆఫ్ ద సర్వర్ వాట్ ఇస్ ద కమాండ్? ఆహ్, సో, ఈ లిజనింగ్ పోర్ట్స్‌ని ఎలా చెక్ జేయాలి? లిజనింగ్ పోర్ట్స్. సో, నెట్ స్టార్ట్ కమాండ్ వాడతారు. చూస్తే నెట్ స్టార్ట్ కమాండ్స్ కమాండ్స్ వి కెన్ చెక్ ద లిజనింగ్ పోర్ట్స్ అన్నమాట. హ్మ్. ఇది కామన్‌గా అడిగే క్వెషనే. ఇగ చూడండి ఇక్కడ నెట్ స్టార్ట్ కమాండ్ అన్నమాట ఇది. నెట్ స్టార్ట్ కమాండ్. సో, ఇప్పుడు క్యూబర్నెటిస్ అంటే మినిమమ్ బేసిక్స్ తెలిసుండాలి. అండ్ లైనక్స్ కమాండ్స్ కంపల్సరీగా అడుగుతారు. ఓకే. హౌ టు చెక్ ద మెమరీ ఇన్ ద సర్వర్ వాట్ ఇస్ ద కమాండ్? సో, మేము ఎక్కువైతే టాప్ కమాండ్ ఫ్రీ స్పేస్ -h, ఫ్రీ స్పేస్ -m వాడతామండి. సో, ఐ విల్ షో యూ హియర్ ఆల్సో. లిజనింగ్ పోర్ట్స్ బదులు ఆహ్, మెమరీ ఇస్తా. సో, ఇట్లా మనకు టాప్ కమాండ్ కన్ కన్ ఇది చూడండి ఇక్కడ టాప్ కమాండ్ వాడినప్పుడు ఇది మొత్తం కనపడిపోద్దంటే వి కెన్ చెక్ ద సిపియు అండ్ మెమరీ. సో, ఇఫ్ యూ యూజ్ ద టాప్ వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ ఆర్ అబ్జర్వింగ్ అని అడుగుతారు. వి కెన్ చెక్ ద సిపియు అండ్ మెమరీ, స్వాప్ మెమరీ, పిఐడి. సో, పిఐడికి, పీపీఐడికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు గూడా. పిఐడి అంటే ప్రాసెస్ ఐడీ అండ్ పీపీఐడి అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడీ అన్నమాట. సో, పేరెంట్ ప్రాసెసర్ ఐడీ నుంచే మనకి చైల్డ్ ప్రాసెస్ ఐడీస్ కనపడిపోతాయి. సో, పీఐడీకి, పీపీఐడీకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద స్వాప్ అని గూడా అడుగుతారు. స్వాప్ అంటే మనకి మెమరీ ఫుల్ అయినప్పుడు
ప్రతి సర్వర్‌లో ఒక స్వాప్ మెమరీ అని ఉంటది. మన స్ హ్మ్. మెయిన్ మెమరీలో ఆహ్, లోడ్‌ని షేర్ చేసుకుంటది స్వాప్ మెమరీ. అండ్ మన మన సర్వర్‌ని పెర్ఫార్మన్స్ హై పెర్ఫార్మన్స్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తది. నేను ఒక స్వాప్ మెమరీ మీద ఒక వీడియో గూడా చేశాను. అండ్ లెట్ మీ అంటే ఇక్కడ మెమరీ చెక్ చేయడానికి హౌ మెనీ వేస్ అని గూడా అడుగుతారు. ఫ్రీ స్పేస్, ఫ్రీ స్పేస్ హైఫన్ హెచ్, ఫ్రీ స్పేస్ హైఫన్ ఎమ్ టాప్ కమాండ్ అన్నమాట. సో, దీస్ ఆర్ ఆల్ వి చెక్ ద మెమరీ. ఫ్రీ స్పేస్ హైఫన్ హెచ్, ఫ్రీ స్పేస్ హైఫన్ ఎమ్ ఎందుకంటే నేను ఎక్కువ వాడతాను. సో, అందుకనే చెప్పగలను. హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్. ఈ హ్యూమన్ రీడబుల్‌లో మనకి ఆహ్, సైజ్ కనపడిపోద్ది. హౌ మచ్ సైజ్ మెమరీ అని కనపడిద్ది. హైఫన్ ఎమ్‌లో మనకి వాల్యూస్ కనపడదు కానీ సైజ్ కనపడదు. హౌ మచ్ సైజ్ కనపడదు. ఓకే. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్ అండి. సో how to check the memory? How to copy the file from one server to another server? సో, వన్ సర్వర్ నుంచి అనదర్ సర్వర్‌కి కాపీ చేయాలంటే ఎస్‌సిపి ద్వారా చేయొచ్చండి. సో, నేను అది త్రూ ఎస్‌సిపి కమాండ్ ఆహ్, చెప్పాను. ఇక్కడ ఎస్‌సిపి కమాండ్ ఎలా వాడాలో కూడా చెప్పాను. ఆహ్, ఎస్‌సిపి వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ హౌ టు మూవ్ ద files from one server to another uh, server in a Linux. గెట్ పాత్ కాపీ ఇది వదిలేయండి. నేనైతే ఎస్‌సిపి ద్వారా సెక్యూర్ ఫైల్స్ ద్వారా వాడతామనమాట. ఆహ్, దాంట్లో ఎస్‌సిపి కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోతది. ఎట్లా మీరు చేస్తున్నారో అని అడుగుతారు. త్రూ ట్రాన్స్‌ఫర్ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ లైనక్స్ సర్వర్ టు అక్కడ డెస్టినేషను ఆహ్, పాత్ ఇవ్వాలి. లైక్ ఎక్కడ ఉంది? ఇక్కడ నేను కొంచెం డీటెయిల్‌గా చెప్పాను. ఐ థింక్ సో. ఇక్కడ హ్మ్. మీరు ఈ వీడియో చూస్తే నాకు అర్థమైతది. ఎస్‌సిపి ఎలా వాడాలో గూడా. ఐ విల్ షో యూ హియర్. ఎస్‌సిపి ఎస్‌సిపి-పి ఫైల్ నేమ్, టార్గెట్ సర్వర్ యొక్క ఐపీ అండ్ టార్గెట్ సర్వర్ యొక్క పాత్. అట్లా మనం కరెంటు పాత్ నుంచి మనం పంపొచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యుండాలి. నెట్వర్క్ కనెక్షన్ ఉండాలి బిట్వీన్ ద సర్వర్‌కి. ఆహ్, ఆ నెట్వర్క్ కనెక్షన్స్ వల్లనే మనము మనం ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాం. సో, ఎస్‌సిపి కమాండ్ ఏమని అడుగుతారు. వాట్ ఈస్ ద కమాండ్ అని అడుగుతాడు. ఎస్‌సిపి-పి ఫైల్ నేమ్. ఏదైతే ఫైల్‌లో ఇస్తామో అది. టార్గెట్ సర్వర్ యొక్క ఐపీ. అండ్ టార్గెట్ సర్వర్ యొక్క పాత్. దట్స్ ఇట్ అండి. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఐపీ అండ్ పబ్లిక్ ఐపీ? ఈఐపీకి, పబ్లిక్ ఐపీకి డిఫరెన్స్ ఎందుకంటే నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజినీర్‌గానే ఫేస్ చేశామనమాట ఇంటర్వ్యూ క్వెషన్. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ క్వెషన్స్ పడ్డాయి. సో, పబ్లిక్ ఐపీ అంటే ఇట్ ఈస్ అసైన్డ్ టు ద లాంచ్ ఇన్స్టెంట్. ఇట్ ఈస్ అసైన్డ్ టు ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్. వెన్ యువర్ ఇన్స్టెంట్ ఈస్ టర్మినేటెడ్, పబ్లిక్ ఐపీ ఆల్సో రిలీజ్డ్ ఫర్దర్ న్యూ రిలాంచ్ టు సేమ్ ఇన్స్టెన్స్ న్యూ ఐపీ అడ్రెస్ విల్ అసైన్. ఓకే. ఎప్పుడైనా ఇన్‌స్టెన్స్ డిలీట్ అయిపోతది. ఐపీ అనేది ఐ మీన్ టర్మినేట్ అయిపోతది. డిలీట్ అయిపోతది. మళ్ళీ ఒక కొత్త సర్వర్‌కి ఒక కొత్త ఐపీ క్రియేట్ అయితది. బట్ ఇక్కడ ఏదంటే ఎలాస్టిక్ ఐపీ స్టాటిక్ ఉంటది. ఎలాస్టిక్ ఐపీ డస్ నాట్ చేంజ్. దే ఆహ్, అండ్ ఇఫ్ యూ టర్మినేట్ ద ఇన్స్టెంట్ లేటర్ యూ కెన్ రీస్టార్ట్ ద సేమ్ ఇన్స్టెంట్. ఇఫ్ యూ టర్మినేట్ ద ఇన్‌స్టెన్స్ ఒకవేళ ఆ ఇన్‌స్టెన్స్‌ని టర్మినేట్ చేశామనుకోండి. ఆహ్, బట్ ద ఎలాస్టిక్ ఐపీ అనేది స్టాటిక్ ఉంటది. అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మెయింటైన్ చేత్తది కాబట్టి, ఆ ఎలాస్టిక్ ఐపీని వేరే న్యూ ఇన్‌స్టెన్స్ గూడా సేమ్ ఐపీని కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ ఐపీ అనేది చేంజ్ అవుతది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పొచ్చనమాట. ఆహ్ ఓకే. సో, హౌ టు అటాచ్ ద డాకర్ వాల్యూమ్ అండ్ ఇంటూ ద కంటైనర్ వాట్ ఈస్ ద కమాండ్ అని అడుగుతారు. సో, డాకర్ వాల్యూమ్‌ని ఎలా అటాచ్ చేయాలి? ఆహ్,
వాట్ ఆర్ ద టైప్స్ అని అడుగుతారు. అండ్ అసలు చెక్ చేసే కమాండ్ ఏంటి? హౌ టు చెక్ ద డాకర్ వాల్యూమ్ అంటే డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అండి. ఈ డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ ద్వారా మనకి వాల్యూమ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. చెక్ చేయొచ్చు. వాట్ ఆర్ ద వాల్యూమ్స్ ఉన్నాయని. అండ్ ఎలా క్రియేట్ చేయాలంటే డాకర్ వాల్యూమ్ క్రియేట్ ఆహ్, లైక్ మ మ ఏదో ఒక వాల్యూమ్ పేరు ఇచ్చేసి అలా చెక్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్. మౌంట్ 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 పాయింట్ ఏంటి? అండ్ దాని యొక్క ఆహ్ క్రియేటింగ్ డీటెయిల్స్ మొత్తం ఇన్స్‌పెక్ట్ అంటే దాని యొక్క డిస్క్రైబ్స్ అన్నమాట. పార్ట్స్ యొక్క డిస్క్రైబ్ లాగా వాల్యూమ్ యొక్క డీటెయిల్స్. ఎలా మౌంట్ చేయాలి? దీంట్లో బైండ్ మౌంట్స్ అని ఉంటాయి. మౌంట్ టైపు. ఆహ్, అట్లా మనకి షేడ్ హ్మ్. ఆహ్, అలా మనకు మనం మన యొక్క వాల్యూమ్‌ని మన మన యొక్క కంటైనర్‌కి అటాచ్ చేయొచ్చనమాట. ఇది కమాండ్ డాకర్ రన్ -it ఇది వాల్యూమ్ పేరు -v అని ఇచ్చాము. -v వాల్యూమ్ నేము షేర్డ్ వాల్యూమ్ ఇన్ కంటైనర్. కంటైనర్‌లో ఈ పాత్‌కి ఈ ఆహ్, ఈ ఈ కంటైనర్‌కి అటాచ్ చేయాలన్నట్టు చూపెట్టారు. ఇలా చూడండి. ఇలా అటాచ్ చేశారు. సీడీ ఇది షేర్డ్ వాల్యూమ్. ఇది ఫోల్డర్ అండి. ఈ ఫోల్డర్‌లో మనకి ఆహ్, ఈ పక్కన షేర్డ్ వాల్యూమ్ అనేది ఫోల్డరు. ఈ కంటైనర్‌లో ఈ ఫోల్డర్‌కి అటాచ్ అయ్యి ఉండాలనమాట ఈ వాల్యూము. అదే ఇప్పుడు సీడీ సీడీ అని ఫోల్డర్ అని కొడితే ఇక్కడ మనకి చీక్స్ ఫర్ ఎగ్జిస్ట్ అని. ఇది ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక వాల్యూమ్‌ని అటాచ్ చేయాలంటే ఈ కమాండ్ అయితే మీరు చెప్పాలి బైండ్ మౌంట్స్ అని. మౌంట్ టైప్స్ అని. సో, ఎలా అటాచ్ చేస్తున్నారంటే ఇక్కడ కంటైనర్ ఈ ఫోల్డర్ నేము, ఈ వాల్యూమ్ టైప్, వాల్యూమ్ నేమ్ ఇవ్వాలి అని చెప్పాలి. సో, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ అని అడుగుతారు. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఇన్ డాకర్. రిమోట్ వాల్యూమ్, హోస్ట్ వాల్యూమ్, థర్డ్ పార్టీ వాల్యూమ్స్ అండ్ విచ్ ఈస్ a host మౌంట్, బైండ్ మౌంట్స్ అని ఉంటాయి. థింక్ ఇవండి. చూస్ విత్ వి ఆర్ మౌంట్ ఫ్లాగ్. ఇక్కడ మీరు ఇందాక ఇది చూస్తే ఇక్కడ -v అని ఉంది. ఈ ఫ్లాగ్ అయినా వాడాలి. లైక్ మౌంట్ ఫ్లాగ్ అయినా వాడాలి. చూస్ విత్ మన ఈ 2 వాడి కూడా చేయొచ్చనమాట. క్రియేట్ ద మేనేజ్ టు ద వాల్యూమ్ అండ్ దగ్గర వాల్యూమ్ అండ్ ఇన్స్పెక్ట్ అండ్ డాకర్ వాల్యూమ్ లెస్ అండ్ ఇక్కడ యెస్. ఇక్కడ వాల్యూమ్స్ చెప్పాను గదా! దీంట్లో ఇంకో క్వెషన్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంది. డాకర్ ప్రూన్ అని అడుగుతారు. డాకర్ ప్రూన్ అని అడుగుతారు. డాకర్ ప్రూన్ కమాండ్ వై ఆర్ యూజింగ్ డాకర్ ప్రూన్ అని అడుగుతారు. సో, డాకర్ ప్రూన్ ఎందుకంటే రిమూవ్ ఆల్ అన్‌యూజ్డ్ ఇమేజెస్ ఆహ్, నాట్ జస్ట్ డైనింగ్ వన్ అండ్ ద రిమూవ్ ఇట్ ఈస్ డాకర్ ప్రూన్ యూజ్డ్ టు ఆల్ ద స్టాప్డ్ కంటైనర్స్ అండ్ ఈ ఈ ఈ ఏదైతే స్టాప్డ్ కంటైనర్స్‌ని డిలీట్ చేయడానికో, అన్‌యూజ్డ్ వాల్యూమ్స్‌ని డిలీట్ చేయడానికి గూడా నెట్వర్క్స్‌ని, ఇమేజెస్‌ని అన్నిటిని డిలీట్ చేస్తది. ఈ డాకర్ ప్రూన్ అనే కమాండ్ అన్నమాట. ఆహ్, స్టాప్ అయిన కంటైనర్స్‌ని గాని అన్నిటిని డిలీట్ చేసేస్తది. సో, ఇది చాలా సార్లు నన్నడిగారండి. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్రెస్ అండ్ లోడ్ బాలన్సర్? ఆహ్, ఈగ్రెస్ లోడ్ బాలన్సర్ అని గూడా అంటారు. నిన్న గూడా అడిగారు. ఇంగ్రెస్ లోడ్ బాలన్సర్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే. అసలు నార్మల్ లోడ్ బ్యాలెన్సర్‌కి అంటే నార్మల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇప్పుడు ట టీసీపీ టీసీపీ ప్రోటోకాలే ఉంటది. నెట్వర్క్ లేయరే. అండ్ ఇంగ్రెస్ అంటే అదే మల్టీ పాత్ బేస్డ్ రౌటింగు, రీడైరెక్టింగు ఆహ్, లైక్ మల్టిపుల్ సర్వీసెస్ కూడా వాడతారనమాట. ఇక్కడ సో, replica set minimum pods with available all the time. Stateful set provide the unique queue. Stateful set ఏంటంటే provide the predictable and unique queue ordering when increasing or decreasing number of pods. ఇప్పుడు ఏవైనా పాడ్స్ ఆటో స్కేలింగ్ అయినా గాని ఒక ఆర్డర్ వైస్‌గా డిలీట్ అయితే, ఒక ఆర్డర్ వైస్‌గా క్రియేట్ అయితాయి. అండ్ స్టాటిక్‌గా ఉంటాయి.
స్టాటిక్ నేమ్ ఉంటది. ఒక ఇక్కడ డిప్లాయ్‌మెంట్ సెట్‌లో మనకి ఐపీస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. అండ్ నేమ్ గూడా చేంజ్ అవుతా ఉంటదనమాట. ఆహ్, ఇక్కడేంటంటే స్టాటిక్ నేమ్ ఉంటది. నీకు స్కేలింగ్ అప్ అయినా, డౌన్ అయినా గాని, కొత్తది క్రియేట్ అయినా గాని, బట్ నేమ్ అనేది డస్ నాట్ చేంజ్. స్టాటిక్‌గా నేమ్ ఉంటది. ఆ స్టాటిక్ హోస్ట్‌ని మనం వి కెన్ యూజ్ ఫర్ స్టేట్‌ఫుల్ డేటాబేస్ అప్లికేషన్స్ వాడతారనమాట. సో, మన కాన్సెప్ట్ ఏంటంటే, సో, ఇది నార్మల్‌గా లోడ్ బ్యాలెన్సర్ క్రియేషను. ఇక్కడ మనకి చూస్తే నార్మల్ టీసీపీ, యూడీపీ ప్రోటోకాల్ అంటే నెట్వర్క్ లేయర్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇది మల్టిపుల్ సర్వీసెస్‌కి వాడలేము. ఒకవేళ సింగిల్ సర్వీసెస్‌కే వాడతాము. అదే ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్సర్ అంటే అది పాత్ బేస్డ్ రౌటింగ్, మల్టీ సర్వీసెస్‌కి వాడతారు. ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఇంగ్రీస్డ్ విత్ రౌట్ ద ఔట్‌సైడ్ క్లస్టర్ టు 1 ఆర్ మోర్ సర్వీసెస్. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. వి కెన్ యూజ్ ఫర్ హెచ్‌టిటిపీఎస్ ప్రోటోకాల్. అదేమో నార్మల్ లోడ్ బ్యాలెన్సర్, టీసీపీ, యూడీపీ ప్రోటోకాల్స్ అని చెప్పొచ్చు. ఇంగ్రెస్ కంట్రోలర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ నార్మల్ నెట్వర్క్ లేయర్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్ ఈస్ హెల్ప్ టు క్రియేట్ ద క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అండ్ వి కెన్ మేనేజ్ టు టీసీపీ, యూడీపీ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈస్ L4 layer and compared to the ingress, it is L7 layer. We can manage to the HTTPS protocol and we can manage to the application database containers and we can manage to the one or more multiple services and we can work on path-based routing, redirecting, um, multi-routing mechanism. So this is the main difference for ingress and static load balancer అని చెప్పొచ్చు. I hope ఆల్ క్వెషన్స్ అనేవి ఇట్ ఈస్ మీరిక్కడ చూస్తే ఇంగ్రెస్‌కి డిఫరెన్స్ చూడండి. ఇట్స్ వన్ సర్వీస్, ఇది సెకండ్ సర్వీసెస్. నంబర్ ఆఫ్ పాడ్స్‌ని మేనేజ్ చేస్తుంది. సర్వీస్ 1, సర్వీస్ 2. ఇక్కడ ఇప్పుడు మనకి యూఆర్ఎల్‌లో సర్వీస్ 1 అంటే ఈ సర్వీస్‌లో ఉన్న పాడ్స్‌కి కమ్యూనికేట్ అయితది. ఈ సర్వీస్ యూఆర్ఎల్‌లో పాత్ సర్వీస్ 2 అని కొడితే ఇట్ ఈస్ పాత్ బేస్డ్ రౌటింగ్. సో, ఇట్ ఈస్ పాత్ బేస్డ్ రౌటింగ్. సో, దీన్ని పాత్ బేస్డ్ రౌటింగ్ అంటారు. సో, అందుకని ఇది పెట్టాను. సో, దిస్ ఆహ్, ఓకే. ఇదే అండి ఈరోజు క్వెషన్స్. లెట్ మీ స్టాప్ ద ఓకే. ఆ!